హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే బిగ్ ట్విస్ట్ అండి. ఉద్యోగ సంఘాల మీటింగ్ అడ్డుకున్న ప్రభుత్వము. అవునండి, ఉద్యోగుల మీటింగ్పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎందుకు సీరియస్ అయింది, ఏమిటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎలక్షన్స్ కోడ్ అండి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఎవరు నిర్వహించారంటే ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ గారు ఈ విధంగా బరి తెగించారంటున్నారు. దీనివల్ల ఎంసీసీ అధికారి వారించినా కూడా వినని వైరం. సో అక్కడికి వెళ్ళి ఎంసీసీ అధికారి ఈ విధంగా చెప్పినా కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వైరం అని అయితే అంటున్నారు. సో వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షన్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు అని అంటున్నారు. సో ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అనంతపురంలో నిన్న ఆదివారం అండి రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయ నగర్లో ఆర్జేసీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. సో ఇది ఎన్నికలకు విరుద్ధం అంటున్నారండి. ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి ఆర్ఓ వసంతబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పలువురు. సో అనుమతి లేని సమావేశాన్ని అడ్డుకోవాలి అంటూ నోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే దీని ఎంసీసీ అధికారి అండి, ఎంసీసీ అధికారి ఎంపీడీఓ గీతావాణి గారు ఆదేశించారు. సో దీంతో ఆమె హుటాహుటిన సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి అనుమతి లేకుండా మీరు ఎలా నిర్వహిస్తున్నారు ఈ సభను అని అయితే ఆమె ప్రశ్నించడం జరిగింది. సో ఇందుకు సూర్యనారాయణ గారు అయితే స్పందిస్తూ తాము రాజకీయ నాయకులం కాదని, అందువల్ల అనుమతి అవసరం లేదని వితండవాదం చేశారు. సో ఎన్నికల కోడ్ అనేది రాజకీయ నాయకుడికే అన్నట్టుగా మాట్లాడారు. సో ఎన్నికల్లో ఉన్నందున సమావేశాలు నిర్వహించాలంటే రాజకీయ నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా సరే అండి ఆర్ఓ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఎంపీడీఓ స్పష్టం చేశారు. సో ఇప్పుడు కోడ్ అమల్లో ఉన్నందున ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే అండి ఎటువంటి సమావేశాలైనా నిర్వహించాలంటే ఖచ్చితంగా సో పర్మిషన్ అయితే ఉండాలి. అయినా సూర్యనారాయణ వినలేదండి. అసలు మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ వాగ్వాదానికే దిగడం జరిగింది. సో ఎంపీసీసీ అధికారిని అని చెబుతున్నా కూడా ఆయన వినిపించుకోలేదు. ఈ విషయంపై రాప్తాడు నియోజకవర్గ ఎన్నికల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబును వివరణ కోరగా సూర్యనారాయణ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని తెలిపారు. ఇది రాజకీయ నాయకుల సమావేశం కాదని, ఉద్యోగుల సమావేశం మాత్రమే చెప్పారన్నారు. సమావేశానికి సంబంధించిన వీడియోలు, టేపులు పరిశీలించిన తర్వాత చర్యలు చేపడతామని కూడా ఈ విధంగా ఎన్నికల సంఘ అధికారులు అయితే స్పష్టం చేశారు.